బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడైతే ఎండు రొయ్యలు మా బాబు అయితే క్లీన్ చేస్తున్నాడు. మేము ఉండే దగ్గర మాకైతే ఎండు రొయ్యలు ఇంత మంచిగా దొరకవన్నమాట. మా పుట్టింటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం రొయ్యలు మంచిగా ఉంటాయి, గంగ రొయ్యల్లాగా. సో ఇక్కడ మా బాబు క్లీన్ చేసిన తర్వాత రొయ్యలను మొదటగా అయితే మా అమ్మ వచ్చేసి వాటర్ హీట్ చేసేసి వాటర్ వేడైన తర్వాత అందులో క్లీన్ చేసినటువంటి రొయ్యలు మీసాలు ఉంటుంది కదా, ఆ మీసాలంతా తీసేసేయాలి. ఆ రొయ్యల్ని ఈ వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం వేడి చేస్తుంది. వేడి చేసిన తర్వాత దాన్ని చేతితోటి కానీ గట్టతోటి కానీ నీళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే వాటిల్లో ఇసుక ఉంటుంది అన్నమాట రొయ్యల్లో. సో ఆ విధంగా చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో పోపు దినుసులు మీరు ఏది తింటే ఆ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఆ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రొయ్యలు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, ఆ ఎండు రొయ్యల్ని ఈ ఆయిల్లో వేయించేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఆయిల్లో ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను అండ్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మీకు ఒకటి చెప్పాలి, మా మమ్మీతో వీడియో చేయాలంటే ఫుల్ కష్టం. ఆగమాగం చేస్తుంది. వంటలు బాగా చేస్తుంది కానీ వీడియో చేయడానికి మాత్రం ఆగమాగం చేస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మళ్ళొక్కసారి మూత పెట్టేసేసుకొని అది కొంచెం దగ్గర పడింది అన్న తర్వాత మగ్గిన తర్వాత అందులోనే కారప్పొడి వేసేసుకొని కారప్పొడి రుచికి తగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కదా ఇక్కడ. సో కారప్పొడి రుచికి తగినంత వేసుకోండి. వేసి ఫ్రై చేసిన తర్వాత అదంతా దగ్గర పడిన తర్వాత మనకు ఏది కావాలంటే అది కొత్తిమీర కరివేపాకు వేసుకొని ధనియాల పొడి మసాలా కూడా వేసుకొని మళ్ళొక్కసారి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని అదంతా కూడా మంచిగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ విధంగా రుచికరంగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం అన్నంలోకి కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.